మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం. మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో, పట్టణాల్లో, కొండ ప్రాంతాలలో, అలాగే నదీ తీరాలలో కొలువున్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు. ఈరోజు మన టెంపుల్ వ్లాగ్స్లో భాగంగా నేను మీకు చూపిస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం రామాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానాన్ని. ఈ వీడియోలో నేను మీకు భక్తులందరూ కలిసి అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమాన్ని చూపిస్తున్నాను. దాదాపు 18 సంవత్సరాలుగా అమ్మవారు ఇక్కడ నిత్య పూజలందుకుంటూ ఉంది. భక్తుల పాలిట కొంగు బంగారంలా అమ్మవారి ఆలయం విరాజిల్లుతోంది. ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ప్రతి సంవత్సరం మే 1వ తారీఖున అమ్మవారికి అంగరంగ వైభవంగా తిరునాళ్ల మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ వేల సంఖ్యలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. తరువాత ఆషాఢ మాసంలో గుంటూరు భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పిస్తారు. సారె సమర్పించిన తరువాత వారానికి మళ్ళీ శాకాంబరి అవతారంలో ఊరేగింపుతో వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ సారె సమర్పించే కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా పాల్గొంటారు. అమ్మవారికి మేళతాళాలతో, కోలాట కార్యక్రమాలతో, అమ్మవారి యొక్క ఊరేగింపుతో, భజనా బృందంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
సంవత్సరం శ్రావణ మాసంలో 2వ శుక్రవారం భక్తుల చేత అమ్మవారికి వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. అలాగే ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.